నేను ఈరోజు మీకు ఇంకొక బ్యూటీ టిప్ అండి. రింకిల్స్కి మనకి ముడతలు రాకుండా మనకి ఫేస్లో గ్లో రావడానికి, రింకిల్స్ కళ్ళ కింద నల్లచారలు ఇవన్నీ పోవటానికి ఒక మంచి బ్యూటీ టిప్ చెప్తున్నాను అనమాట. అంటే నేను పాటించేది మీకు పంచుకుంటున్నాను అంతే. ఫ్లెక్సీ సీడ్స్ అండి ఇవి. ఈ ఫ్లెక్సీ సీడ్స్ని మనం 2 స్పూన్స్ తీసుకోవాలి. నెక్స్ట్ బాదాముని కూడా మనం ఒక 10 బాదాములు తీసుకుని గిన్నెలో వేసుకుని రోజ్ వాటర్తో నానబెట్టుకోవాలి. ఆల్రెడీ నేను నానబెట్టేసాను. ఇట్లీ మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకున్నాక ఈ స్మాల్ మిక్సీ జార్ ఇది ఉంటుంది కదా మన దగ్గర, అందులో వేసుకుని రోజ్ వాటర్ ఇవన్నీ కూడా మనం ఆల్రెడీ ఫ్లెక్సీ సీడ్స్ మనకి బాగా ఇదైనాయి. వీటిల్లో ఉన్న ఇది మనకి బాగా పనిచేస్తుందండి. ఇది ఆయిల్ లాగా తీసుకోవాలన్నమాట. చూపిస్తాను, స్మెల్ బాగా వస్తుంది రోజ్ వాటర్. ఈ మిక్సీ వేసుకున్న తర్వాత దీన్ని మనం ఇట్లా టీ వడబోసుకునే దాంతో బాగా ఇట్లా, అది బాగా గట్టిగా అయితే కనుక కొంచెం రోజ్ వాటర్ కలుపుకుంటే మనకి ఇట్లా పల్ప్ పడిపోతుందండి కిందకి, అదంతా వచ్చేస్తుంది మనకి. ఇది మనకి 15-20 రోజులు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఈ ఆయిల్ని వాడుకోవచ్చు. ఈ ఆయిల్లో ఏమేమి మిక్స్ చేయాలో చూపిస్తాను. ఇదంతా ఇలా తీసుకున్న తర్వాత ఈ పల్ప్ కూడా మనం వేస్ట్ చేయొద్దు. ఈ పల్ప్తో స్క్రబ్ చేసుకోవచ్చు. ఈ బాదాంలో మనకి విటమిన్ ఈ ఉంటుంది. అవిసె గింజలు, ఫ్లెక్సీ సీడ్స్ని అవిసె గింజలు అని అంటారు తెలుగులో. అంతా ఇలా తీసుకున్న తర్వాత ఈ పల్ప్ కూడా మనం వేస్ట్ చేయకుండా ఇలా ఒక దాంట్లో వేసుకుని అదంతా మనం ఇలా వడగట్టుకున్న తర్వాత ఇది క్రీమీలాగా వస్తుంది మనకి. ఈ క్రీమ్లో మళ్ళీ మనం ఏం చేయాలంటే అలోవెరా జెల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుని, ఈ అలోవెరా జెల్ 2 టేబుల్ స్పూన్స్ ఇలా వేసుకుని దీంట్లో బాగా కలుపుకోవాలి. తర్వాత మనం దీంట్లో గ్లిజరిన్, మనకి మెడికల్ షాప్లో దొరుకుతుందండి గ్లిజరిన్. వన్ టేబుల్ స్పూన్. నెక్స్ట్ ఆల్మండ్ ఆయిల్ అని స్వీట్ దొరుకుతుంది మనకి, అదొక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. అరోమా కోసం మీరు ఎసెన్షియల్ డ్రాప్స్ అని ఉంటాయి, టీ ట్రీ ఆయిల్ కానీ ఏదో ఒకటి 2 డ్రాప్స్ వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కలుపుకొని ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలి మనకి. ఇది మనం రాత్రి పడుకోబోయే ముందు ఫేస్కి అప్లై చేసుకుని పడుకొని పోవచ్చండి. పొద్దుట లేవగానే డైలీ 3 టైమ్స్ అప్లై చేసుకుంటే మనకి ఫేస్ వాష్ చేసుకోకర్లే, రాసేసుకొని అట్లా ఉండిపోవచ్చు. ఇట్లా ఏళ్ళతోటి ఇట్లా తీసేసుకుని ఇట్లా ఫింగర్ పాయింట్స్ ఇట్లా తీసేసుకుని ఇట్లా ఫేస్కి అప్లై చేసేసుకోవడమే దీన్ని. ఇట్లా చూడండి, అసలు మనకి మొత్తం బాగా తేడా తెలిసిపోతుంది అనమాట. బాగా కలుపుకున్నాక ఒక బాటిల్లోకి హ్యాండ్స్ చూడండి ఎంతట్లా మెరుస్తున్నాయో అసలు మనకి రాసుకుంటే. ఫేస్కి మొత్తం అప్లై చేసుకోవచ్చు. దీన్ని చూపిస్తాను మీకు. అంటే అది తీస్తుంటే నా చేతికి అంటుకుంది కదా,
దాన్ని మీకు నా హ్యాండ్స్కి చేసుకుని చూపిస్తున్నాను అనమాట. స్కిన్ గ్లాస్ స్కిన్లా మెరుస్తుంది మనకి. ఇట్లా ఒక డబ్బాలోకి తీసుకుని మనం దీన్ని స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ మిగిలిన పల్ప్ ఇది కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకొని. బాదాము ఈ ఫ్లెక్సీ సీడ్స్ది పల్ప్ ఉంది కదా, ఇది కూడా మనం ఇప్పుడు స్క్రబ్బింగ్కి వాడుకోవచ్చు. ఒక స్పూన్ ఉంచుకుని మిగిలింది ఈ డబ్బాలోకి తీస్తున్నాను. ఇది మనం మరుసటి రోజు వాడుకోవచ్చు, లేకపోతే రోజు కొంచెం తీసుకుని ఫేస్కి స్క్రబ్ చేసుకోవచ్చు. హ్యాండ్స్కి, ఫేస్కి, లెగ్స్కి అన్నిటికీ స్క్రబ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మనము కాఫీ పొడి అండి. మన ఇంట్లో బ్రూ ఉంటుంది కదా, బ్రూ ఉంటే బ్రూ, ఏ కాఫీ పొడి ఉంటే ఆ కాఫీ పొడి ఒక పావు టీ స్పూను. మనం కొంచెమే తీసుకున్నాం కదా, నేను తీసుకున్న క్వాంటిటీకి. దీంట్లో మళ్ళీ మనం షుగరు కాఫీ పొడి స్క్రబ్బింగ్కి చాలా బాగా పనిచేస్తుందండి. వాడి చూడండి మీరు. ఆయిల్లో మిక్స్ చేసుకుని, ఇది లేకపోయినా ఉట్టి ఆయిల్లో, ఆలివ్ ఆయిల్లో ఈ కాఫీ పొడి షుగరు స్క్రబ్బింగ్కి వాడుకోవచ్చు మనం. కొంచెం ఆలివ్ ఆయిల్ అన్నీ మిక్స్ చేసుకుని ఈ స్క్రబ్ ఎలా చేసుకోవాలంటే మనకి ఎప్పుడు కూడా అప్వర్డ్ డైరెక్షన్లోనే మనం ఇది ఇచ్చుకోవాలి. ఈ కాఫీ పొడి బాదాంలో విటమిన్ ఈ ఉంటుంది. దీంట్లో టైట్నింగ్ నాది సాయిస్ కిచెన్ డి విజయ. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, ఆల్ ఇన్ కొట్టండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఇలా ఒక 10 నిమిషాలు మనం స్క్రబ్ చేసుకుని ఒక 5 నిమిషాలు దీన్ని వదిలేయాలి. ఓకే ఫ్రెండ్స్, ఇది మొత్తం మనకి ఇట్లా అయిపోయిన తర్వాత ఈ ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి కదా, ఈ చిన్ బోన్స్ని ఇట్లా మనం మసాజ్ చేసుకుంటే ఇక్కడ డబుల్ చిన్, ఈ స్పెక్స్ పెట్టుకునే దగ్గర, నెక్ పార్ట్, స్కిన్ చాలా స్మూత్గా అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫేస్ చూడండి ఎంత క్లియర్గా వచ్చిందో. మొత్తం మనకి అన్నీ క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఓకే, నెక్స్ట్ మీకు ఇంకోటి పాల మీద మీగడ ఫ్రెండ్స్. ఇది పాలల్లో మనకి మీగడ వస్తుంది కదా, అది దాంట్లో మనం కొంచెం బియ్యపిండి 2 వేసుకుని, మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్, లేకపోతే కొంచెం వాటర్ మిక్స్ చేసుకుని దీన్ని కొంచెం స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. బాగా స్మూత్గా పేస్ట్లా చేసుకోవాలి. చాలా టైట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఫేస్కి టైట్నింగ్ ప్యాక్ లాగా బాగా పనిచేస్తుంది మనకి. ఫేస్ ప్యాక్ లాగా టైట్ అవుతుంది మీకు. బేసికల్గా టైట్ అవుతుంది ముందు.
మీకు స్కిన్ టైట్నింగ్ ప్యాక్ ఇట్లా బియ్యపిండి పాల మీద మీగడలో మనకి మంచిగా ఉంటాయి, ఆయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి స్కిన్కి టైట్ చేస్తుంది మీగడి. మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉండి అన్నం తినకపోతే ఈ ఫోటో చూపించి భయపెట్టచ్చండి వాళ్ళకి. ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం అంతా వేసేసుకోవాలి. మనం వేసేసుకుని ఒక 10 నిమిషాలు, నేనైతే ఒక గంట ఆరబెట్టుకుంటా టైట్ అయ్యేదాకా. ఈ ప్యాక్ ఎవరైనా వేసుకోవచ్చండి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వేసుకోవచ్చు అనమాట ఈ ప్యాక్ని. చిన్నపిల్లలకైతే బాగా పనిచేస్తుంది ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఆరిపోయింది, నేను వాష్ చేసుకుంటా. ఓకే ఫ్రెండ్స్, ఫేస్ మొత్తం క్లియర్ అయిపోయింది, చాలా బాగా వచ్చింది. మీకు ఇక్కడ రింకిల్స్ అనేవి కనిపించవు అనమాట. ఈ ఫేస్ ప్యాక్ మనకి అన్నీ ఇంట్లో దొరికే వాటితోటి, నేను ఎక్కడ బయట ఏమి అంటే కొనుక్కొచ్చినవి అవన్నీ కూడా, కాకపోతే మన ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి. కొంచెం కొంచెం వేసుకున్నాం అనుకోండి, మనకి 10 రోజుల దాకా వస్తుంది ఈ పల్ప్ అనేది కూడా. ఈ పల్ప్ తీసుకున్నాం కదా, ఆ పల్ప్ కూడా మనకి హాఫ్ టీ స్పూన్ వేసుకుని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని రోజు స్క్రబ్ చేసుకోవచ్చు. ఇది మెత్తగా ఉంది, మనకేం హార్మ్ చెయ్యదు. నెక్స్ట్ ఇది సిరం. ఈ సిరంని ఇట్లా కొంచెం తీసుకుని మనం ఇట్లా కొంచెం ఫ్రిడ్జ్లోంచి తీస్తాం కదా, ఇట్లా ఇట్లా ట్యాపింగ్ చేసుకున్నట్టుగా మనకి స్కిన్ టైట్ అవుతుంది అన్నమాట. మొత్తం ఇట్లా ఈ ప్రెజర్ పాయింట్స్కి ఇట్లా ఇచ్చుకున్నాం అనుకోండి, మనకి నెక్స్ట్ ఇట్లా ఇక్కడ ఈ చిన్ బోన్స్ ఇట్లా ఇది ఇట్లా పెట్టుకుని ఇట్లా చేసుకోవాలి. ఇలా చేసుకున్నాం అనుకోండి, మనకి చిన్ బోన్స్ బాగా ఇదవుతాయి అన్నమాట. ఇది ఎంత రిలాక్స్డ్గా ఉంటుంది తెలుసా, ఇట్లా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇట్లా ఇట్లా అసలు ఎక్కడ మీకు డార్క్ సర్కిల్స్ కానీ ఎక్కడ ఏమి ఇది అవ్వవు అనమాట. బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది చేసుకుని చూడండి ఫ్రెండ్స్.
ఈ నా టిప్స్ మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్. డోంట్ డిస్క్రైజ్. ఎందుకంటే నేను చిన్న చిన్న చిట్కాలు ఇంట్లో చేసుకునేవి, నా ఫేస్కి నేను చేసుకునేవి మీకు చూపిస్తున్నాను. అంతేగాని నేను ఏదో ప్రొఫెషనల్ అని లేకపోతే ఇదని నేను చూపించట్లేదు. కేవలం ఏంటంటే కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి ఉపయోగపడతాయని అంతే. అందరూ ఖర్చు పెట్టుకోగలిగే స్థితిలో ఉండరు కదా ఫ్రెండ్స్. అలాంటి వాళ్ళ కోసం అనమాట ఈ చిట్కాలు. మనకి ఇంట్లోనే దొరుకుతాయి, ఇంట్లో తెచ్చిపెట్టుకుంటే మనకు చాలా రోజులు వస్తాయి. అదనమాట నా ఉద్దేశం. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, కామెంట్, లైక్.